హలో ఫ్రెండ్స్, మనతో బీకే రెడ్డి గారు ఉన్నారు, ఇంగ్లీష్ కోచ్ అండ్ ఆథర్. సార్ ఇప్పటి వరకు ఇంగ్లీష్ టు టంగ్, సక్సెస్ అన్లిమిటెడ్, స్కిల్స్ ఫర్ స్మార్ట్ స్కూలింగ్ అనే మొదలగు పుస్తకాలను రచించి ఎంతోమంది విద్యార్థులకు, వందలాది మంది విద్యార్థులకు చాలా తక్కువ సమయంలో ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో నేర్పించినటువంటి నిపుణులు బీకే రెడ్డి సార్ గారు. సో సార్తో మనము ఈరోజు ఇంగ్లీష్కి సంబంధించి కొన్ని అనుమానాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, చాలామంది విద్యార్థులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారు ఉన్నారు, అలాగే జాబ్ సీకర్స్ ఉన్నారు, ఇంటర్వ్యూకు అటెండ్ అయ్యే వాళ్ళు ఉన్నారు. అంటే బీటెక్ పూర్తి చేసిన వారు, ఎంబీఏ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఇలా రకరకాల డిగ్రీలు పూర్తి చేసి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఇంగ్లీష్ అంటే భయపడే వాళ్ళు లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఆ విద్యార్థులకు మీరు ఏ రకంగా ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకునే టెక్నిక్స్ని చెప్పగలుగుతారు? ఓకే, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవాళ్ళు, అపియర్ అయ్యేవాళ్ళు, ఈ పోటీ పరీక్ష సాధారణంగా అకాడమిక్ ఎగ్జామ్స్కి డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, అకాడమిక్ ఎగ్జామ్స్లో మీకే కంప్లీట్గా యాన్యువల్ ప్లానింగ్ ఉంటుంది, ఆ పద్ధతిలో వెళ్తారు. పోటీ పరీక్ష ఏంటంటే అలాంటి షెడ్యూల్ ఏమి ఉండదు. పోటీ పరీక్షలో నోటిఫికేషన్ వస్తుంది, అందులో అప్లై చేసుకోవాలా, లాస్ట్ డేట్ ఉంటుంది, తర్వాత హాల్ టికెట్ రావడం, తర్వాత ఎగ్జామ్స్, ఇవన్నీ అన్సర్టైన్ షెడ్యూల్ ఉంటుంది. సర్టైన్ కాదు, అన్సర్టైన్ గా ఉంటుంది. సాధారణంగా ఎలా ఉంటుంది పోటీ పరీక్షలకు అపేర్ అయ్యేంతగా, ఏదైనా నోటిఫికేషన్ పడితే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళంతా కూడా పోలో అని అప్లై చేస్తారు. సపోజ్ 10th క్లాస్ ఎలిజిబిలిటీ అనుకోండి, 10th వాళ్ళంతా అప్లై చేస్తారు. డిగ్రీ ఎలిజిబిలిటీ, డిగ్రీ వాళ్ళంతా, ఇంటర్మీడియట్ ఎలిజిబిలిటీ, ఇంటర్మీడియట్ వాళ్ళంతా అప్లై చేస్తారు. అప్లై చేసే టైంలో మాక్సిమం అప్లై చేస్తారు. ఈ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళంతా అప్లై చేస్తారు. ఇక ఈ క్రమంలో ప్రిపేర్ అయ్యే క్రమంలో ఇది ఎలాంటిదంటే, పోటీ పరీక్షకు అప్లై చేసి ప్రిపేర్ కావడం అనేది ఒక మ్యారథాన్ రేస్ లాంటిది. మ్యారథాన్ రేస్ అంటే 10 కిలోమీటర్స్ రేస్ ఉంటుంది కదా. ఆ 10 కిలోమీటర్స్ రేస్ మీరు గమనిస్తే, రేస్ బిగినింగ్ లో ప్రతి వాడు కూడా నేనే విన్నారనే లెవెల్లో ఉంటాడు. అంటే విజిల్ వేయగానే, లేకుంటే సిగ్నల్ ఇవ్వగానే చాలా రెడీగా ఉంటారు అండ్ పరిగెత్తడం కూడా మొదలు పెడతారు. పోటీ పరీక్ష కూడా మ్యారథాన్ రేస్ ఉంటుంది. అప్లై చేస్తారు, ఎస్ నేను అప్లై చేశాను, నేను రేస్లో ఉన్నాను అనే లెవెల్లో ఫీల్ అవుతారు. మ్యారథాన్ రేస్లో రేస్ అలా జరిగే కొద్దీ 1 కిలోమీటర్, 2 కిలోమీటర్, 3 కిలోమీటర్ అలా వెళ్ళే కొద్దీ కొంతమంది ఆ రేస్ నుంచి విడ్రా అవుతారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వెనుకబడి ఉంటారు, ముందెక్కడో కొంతమంది పోయి ఉంటారు. వాళ్ళని చూసి ఈ పోటీలో మనం ఎక్కడ ఉంటాము అని చెప్పేసి ఆ రేస్ నుంచి విడ్రా అవుతారు. అలాగే అందుకే ఆ రేస్ ని చూస్తే మీరు 10th కిలోమీటర్లో, అంటే లాస్ట్ కిలోమీటర్లో కేవలం లిమిటెడ్ మెంబర్స్ ఉంటారు, 5గురు 6గురు ఉంటారు. మీకు తెలిసి దాంట్లో మొదటి వాడు, విన్నర్, రన్నర్, థర్డ్ ప్లేస్ వచ్చేస్తారు. ఇలాంటిదే కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అందరూ అప్లై చేస్తారు, బిగినింగ్ లో అందరూ మొదలు పెడతారు ప్రిపరేషన్. ఇది అప్లై చేసిన వెంటనే చాలా సీరియస్ ఉంటుంది. ఇక అది కొన్ని రోజులు కంటిన్యూ అవుతుంది ఆ సీరియస్నెస్. తర్వాత అది పక్క పడేస్తారు. కొన్ని నెలల తర్వాత, కొన్ని రోజుల హాల్ టికెట్ వస్తుంది. హాల్ టికెట్ వచ్చినప్పుడు మనం అప్లై చేసి ఉన్నాం, హాల్ టికెట్ వచ్చిందని మళ్ళీ 2-3 డేస్ ఇలా కన్సిస్టెంట్ గా ఉండదు ప్రిపరేషన్ కదా. కన్సిస్టెంట్ గా ఉండదు, సర్చ్ చేస్తారు, చేయరు, ఇలా ఉంటుంది. వీళ్ళకన్నా ఎవరైతే బిగినింగ్ లో ఎంత సీరియస్ గా ఇన్వాల్వ్ అవుతూ ప్రిపరేషన్ మొదలు పెట్టారో, కన్సిస్టెంట్ గా చివరి వరకు కూడా అదే ప్రిపరేషన్ ఎవరైతే చేస్తారో, కొనసాగిస్తారో వాళ్ళు విన్నర్స్. అంటే ప్రతి పోటీ పరీక్షలో కూడా ఇలా కన్సిస్టెంట్ గా బిగినింగ్ నుంచి చివరి వరకు కన్సిస్టెంట్ గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అంటే 10% లెక్కేసుకోవచ్చు. 1,00,000 మంది అప్లై చేస్తే ఒక ఎగ్జామ్ కి కేవలం 10,000 మంది మాత్రమే సీరియస్ క్యాండిడేట్స్, వాళ్ళు మాత్రమే చివరి వరకు కంటిన్యూ అవుతారు. కానీ సాధారణంగా ఏమనుకుంటారు, ఓహో 1,00,000 మంది అప్లై చేశారు కదా, ఈ 1,00,000 మందిలో నేను ఎక్కడ అనుకుంటారు. కానీ సీరియస్ ఆస్పిరెంట్స్ 10,000 మాత్రమే ఉంటారు కదా. సో ఈ సీరియస్ ఆస్పిరెంట్స్ లో కూడా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఏ రకమైన ప్రిపరేషన్ అవసరం సైంటిఫిక్ గా, ఆ పద్ధతిలో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఆ 10% లో కూడా ఒక 1-2% మాత్రమే ఉంటారు. లాజిక్ తెలిసిన వాళ్ళు.
ఇక ఆ 1-2% వాళ్ళు డెఫినెట్ గా లాస్ట్ లో ఉంటారు, ఇంటర్వ్యూకి వెళ్తారు, ఆ ప్రాసెస్ లో 1-2% మధ్యనే కాంపిటీషన్ అనేది. ఎస్, మిగతా వాళ్ళంతా కేవలం ఎలిజిబిలిటీ ఉంటుంది, అప్లై చేసి ఉంటారు, అంతే, రేస్ లో ఉంటారు కదా. సో ఇలాంటి వాళ్ళే ఎక్కువ ఉంటారు కనుక ఆ నంబర్ చూసి ఎవరు భయపడద్దు. ఎంతమంది అప్లై చేశారు అనే నంబర్ చూసి భయపడద్దు. అందరూ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళంతా అప్లై చేస్తారు. అది కాదు యాక్చువల్ గా మనం చూడవలసింది. సో we don't consider the applications. yes కేవలం 2-3% మాత్రమే టోటల్ నంబర్ లో సీరియస్ రైట్ ఆస్పిరెంట్స్, కరెక్ట్ ఆస్పిరెంట్స్ ఉంటారు, అంటే కరెక్ట్ గా ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ ఉంటారు. ఇక ఈ ప్రిపరేషన్ లో బాగా ఓకే కోచింగ్ వెళ్ళడం, ఆ పుస్తకాలు తెచ్చుకొని చదవడం, ఇవన్నీ ఒక్కొక్కరి ఆప్షన్ ఉంటుంది, ఆ ఆప్షన్ ప్రకారం వెళ్తారు. ఇక్కడ ఒకటి ఒక ప్యారెటో అని ఒక ఇటాలియన్ ఎకానమిస్ట్ ఒక రూల్ చెప్పాడు. ఈ రూల్ వాస్తవంగా ఎకనామిక్ మ్యాటర్స్ అర్థం చేసుకోవడానికి ఆయన రూల్ చెప్పాడు. ఏంటంటే ప్యారెటోస్ రూల్ ఆఫ్ 80-20 అంటారు. ప్యారెటోస్ రూల్ ఆఫ్ 80-20. 80-20 రూల్ అనేది చాలా పాపులర్ రూల్. ఏంటి ఆ రూల్ అంటే, ఒక ఆర్గనైజేషన్లో కానీ, ఒక వ్యవస్థలో కానీ, ఒక కుటుంబంలో కానీ 80% ఆఫ్ పీపుల్ కాజ్ 20% ఆఫ్ రిజల్ట్. 80% of people cause 20% of results. Okay. And 20% of people cause or produce 80% of results. మీరు ఎక్కడైనా చూడండి వ్యవస్థలో, ఒక బ్యాంక్ వెళ్ళండి, ఆ బ్యాంక్ ఎంతమంది, చాలా మంది స్టాఫ్ ఉంటారు, కానీ టోటల్ బ్యాంకింగ్ వ్యవస్థ అంతా 2-3 నడుస్తుంటారు. ఆ 2-3 ఏదైనా ఒక రోజు రాకపోతే బ్యాంక్కి, ఆ రోజు అంతా బ్యాంక్ లో వర్క్ పారలైజ్ అయి ఉంటుంది, కస్టమర్ సర్వీస్ ఉంటుంది. ఇది గమనించుంటారు, మీరు వెళ్తే గమనించవచ్చు. ఆ ఫోకస్ తో చూస్తే రెగ్యులర్ విజిటర్ యూ కెన్ సీ దట్. వ్యవస్థలో కూడా అంతే. ఇంపార్టెంట్ ఎవరైతే ఈ 20% లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు 80% టోటల్ గ్రోత్ కి వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తారు. 80-20 ఇది ప్రతి ఆర్గనైజేషన్ లో దీన్ని ఫాలో అవుతున్నారు. ఇది ఎగ్జామ్స్ లో కూడా ఇది సరిగ్గా అనలైజ్ చేస్తే ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఎలా అంటే, ఎలాంటి ఎగ్జామ్స్ కైనా, ఇది అకాడమిక్ ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఈవెన్ సివిల్ సర్వీసెస్, దేనికైనా సరే 80-20 ఏంటంటే, బాగా మీరు ప్రీవియస్ పేపర్స్ ని అనలైజ్ చేస్తే, బాగా స్టడీ చేస్తే, ఏ పరీక్ష అయినా సరే ఆ యొక్క టాపిక్స్ యొక్క వెలిడిటీని బట్టి, వాటి యొక్క ఇంపార్టెన్స్ బట్టి 80% ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ ది ఎగ్జామ్ విల్ కమ్ ఫ్రమ్ 20% ఆఫ్ సిలబస్. మీరు చూడండి, సిలబస్ ఏదైతే ఇచ్చారో దాంట్లో నుంచి వస్తాయి. 20% సిలబస్ ఉంటుంది. 20% సిలబస్ నుంచి ప్రతిసారి కూడా 80% క్వశ్చన్స్ వస్తుంటాయి. 80% ఆఫ్ క్వశ్చన్స్ సిలబస్ నుంచి వస్తాయి. 80% ఆఫ్ క్వశ్చన్స్ కమ్ ఫ్రమ్ 20% ఆఫ్ సిలబస్. ఆ 20% మీరు గమనించాలి. అండ్ 20% ఆఫ్ క్వశ్చన్స్ కమ్ ఫ్రమ్ 80% ఆఫ్ సిలబస్. ఇక్కడ మీరేం చేయాలంటే, అది గమనించినాక, అది అసెస్ చేసినాక, తెలిసినాక, మీ టోటల్ ఎక్కువ మాక్సిమం ఎఫర్ట్స్ మీరు ఆ 20% సిలబస్ మీద పెట్టాలి. ఈ మిగతా 80% సిలబస్ ని జనరల్ వ్యూ ఉండాలి, జనరల్ అండర్స్టాండింగ్ కూడా సరిపోతుంది, కానీ దాని మీద థరో ఎక్స్పర్టైజ్ ఉండాలి. ఇది 20% సిలబస్ మీద. సో సివిల్ సర్వీసెస్ హ్యూజ్ సిలబస్ ఉంటుంది కదా, ప్రపంచంలో ఏ విషయాన్ని అడగవచ్చు. సో అలాంటి వాళ్ళు స్పెషల్గా ఈ 80-20 ప్రిన్సిపల్ అప్లై చేయాలి. 80% క్వశ్చన్స్ ఏ 20% సిలబస్ నుంచి వచ్చే ఆస్కారం ఉంది అనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని ఫోకస్ అంతా దాని మీద పెట్టాలా, మిగతా 80% మీద నార్మల్ ప్రిపరేషన్ ఉంటే సరిపోతుంది. అంటే పొరపాటులో ఇది కూడా ఆన్సర్ చేయవలసి వస్తే ఆన్సర్ చేయగల ఎలిజిబిలిటీ ఉంటే సరిపోతుంది. సో ఇలాంటి ప్రిపరేషన్ కన్సిస్టెంట్గా జరగాలి. అండ్ ఇక ఇప్పుడు ఎగ్జామ్స్లో రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రీజనింగ్, అరిథమెటిక్, ఇవన్నీ కూడా మీ ఎక్సలెన్స్ అనేది, మీ ఎక్స్పర్టైజ్ అనేది ఇన్వాల్వ్మెంట్ మీద ఉంటుంది. ఫోకస్డ్ హౌ యూ గెట్ ఇన్వాల్వ్డ్, ఎంత ఫోకస్తో మీరు ఇన్వాల్వ్ అయ్యి, రైట్ టెక్నిక్స్ అండ్ ఆల్ దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనుకోండి. షార్ట్ కట్స్, టిప్స్ ఏవైతే ఉన్నాయో జనరల్గా సబ్జెక్ట్ పరంగా వాటిని చేస్తూ, ఇక మెమరీకి సంబంధించిన కొన్ని రెగ్యులర్ ఇంటర్వెల్స్లో రివైజ్ చేసుకోవడం, గుర్తు తెచ్చుకోవడం, ఇవన్నీ అవసరం. ఎందుకంటే ఎగ్జామ్లో ఇలాంటి రివిజన్ రికలెక్షన్ లేకపోతే ఎగ్జామ్లో గుర్తుకు రాకపోవచ్చు, ఇవన్నీ జరగవచ్చు. కనుక అలా జరగకూడదంటే ఎగ్జామ్స్ వరకు కూడా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ప్రతి ఇంపార్టెంట్ అంశాన్ని
రివైజ్ చేసుకుంటూ రీకలెక్ట్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, ఎగ్జామ్ లో కూడా మీరు ఓకే రీకలెక్ట్ చేసుకోవాలి. పోటీ పరీక్షలకు సంబంధించి విద్యార్థులు ఎలా ప్రిపేర్ కావాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనేది మీరు చెప్తున్నారు కదా. సో స్పెషల్ గా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఇంగ్లీష్ అనేది స్పెషల్ గా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే పిల్లలకి చాలా ఇబ్బందికరంగా మారింది. ఇంగ్లీష్ ఇప్పుడు ఎస్ఐ ఎగ్జామ్ రాసినా, లేకపోతే గ్రూప్స్ రాసినా, బ్యాంకింగ్ రాసినా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కూడా అందులో ఇంగ్లీష్ ఒక పేపర్ కావాలి. ఆ పేపర్ దగ్గరికి వచ్చేసరికి చాలా మంది భయపడుతున్నారు. ఎలా అటెంప్ట్ చేయాలి, ఎలా ప్రిపరేషన్ కొనసాగించాలి అన్న భయం చాలా మందికి ఉంది. సో దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలంటారు ఇంగ్లీష్ సబ్జెక్ట్ని? ఇంగ్లీష్ మన ఎడ్యుకేషన్లో మొదటి నుంచి కూడా ఒక శాస్త్రంగా బోధించబడుతుంది. ఓకే, అంటే ఒక ఒక ఏంటి ఒక సైన్స్ లాగానో సోషల్ లాగానో ఓకే అలా బోధించబడుతుంది. అన్ని సబ్జెక్టులో భాగంగా ఒక సబ్జెక్ట్ బోధించబడుతుంది. రైట్. అంటే యాక్చువల్గా ఇంగ్లీష్ ఒక లాంగ్వేజ్గా అప్లైడ్ సెన్స్ లో బోధించాల్సింది. అంటే దాన్ని యూజ్ బేస్డ్ గా వాడుతూ, లైక్ స్పీచ్ లో కానీ రైటింగ్ లో కానీ వాడుతూ దాన్ని ప్రాక్టికల్ గా నేర్చుకోవాల్సిన స్కిల్ అది ఇంగ్లీష్ వాడడం అనేది. ఇప్పుడు ఇంగ్లీష్ వాస్తవం ఏంటంటే, ఇంగ్లీష్ ఎందుకు డిఫికల్ట్ అవుతుందంటే, డెఫినెట్ గా మీరు మీ యొక్క అప్రోచ్ ఏదైతే ఉందో ఇంగ్లీష్ సబ్జెక్ట్ ని, అది అప్లికేషన్ బేస్డ్ గా లేదు, కేవలం అండర్స్టాండ్ బేస్డ్ గా ఉంది, లేకుంటే ఒక శాస్త్రం లాగా ఉంది. అవన్నీ రూల్స్ గుర్తుపెట్టుకొని వాటిని ఎగ్జామ్లో థియరిటికల్గా ఆన్సర్ చేసే పద్ధతిలో ఉంది. అలా కాకుండా మీరు ఒక నైపుణ్యంగా ఇంగ్లీష్ నేర్చుకుంటే, అంటే జీవితంలో వాడే నైపుణ్యంగా ఇంగ్లీష్ని, స్పెషల్లీ మాట్లాడడంలో ప్లస్ ఈవెన్ రైటింగ్లో కూడా, అంటే అప్లికేషన్ సెన్స్తో మీరు నేర్చుకోవాలి. అప్లికేషన్ నాట్ ఎస్ ఎ రూల్, లైక్ అప్లైడ్ సెన్స్ లో నేర్చుకోవాలి. నేర్చుకుంటే ప్లస్ దాని యూనిట్ టు యూజ్ ఇట్. ఆ నేర్చుకున్న ఏదైతే రూల్స్ ఉన్నాయో, లాంగ్వేజ్ సంబంధించిన ఏది నియమాలు ఉన్నాయో, వాటిని మీరు డే టు డే లైఫ్ లో అప్లై చేసే విధంగా చూసుకోవాలి. కేవలం ఎగ్జామ్స్ కోసమే కాదు. సి ఇఫ్ యూ బికమ్ గుడ్ ఎట్ ఇంగ్లీష్ అనుకోండి, మీరు ఇంగ్లీష్ పట్ల జనరల్ నైపుణ్యం ఉందనుకోండి, ఇంగ్లీష్ బాగా మాట్లాడగలుగుతారు, బాగా రాయగలుగుతారు అనుకోండి, అప్పుడు మీకు ఇంగ్లీష్ డిఫికల్ట్ అయిందా? కాదు. ఏ రూల్ తెలుసుకున్నా కూడా దాన్ని అప్లైడ్ సెన్స్ లో ఆలోచిస్తారు. ఓహో ఎస్, ఇట్ షుడ్ బి లైక్ దిస్. సో అది ఎగ్జామ్ లో వచ్చినా కూడా మీరు ఆ పర్స్పెక్టివ్ లోనే దాన్ని చూస్తారు, ఆన్సర్ చేయగలుగుతారు. సో పర్టికులర్ గా మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో కాకుండా అప్లికేషన్ మెథడ్ లో, అంటే మనం నేర్చుకోవాలి, మాట్లాడాలి అన్న పర్స్పెక్టివ్ లో నేర్చుకుంటే ఎగ్జామ్ రాయడం అనేది సులభం అవుతుంది అంటారు. వాడే అంశంగా ఓకే రైట్ అప్లైడ్ సెన్స్ లో అప్లికేషన్ పద్ధతిలో భాష నేర్చుకుంటే దెన్ దట్ బికమ్స్ ఈజీ అండ్ యూ రిమెంబర్. మళ్ళీ మర్చిపోయారు. మామూలుగా ఒక నియమం లాగా నేర్చుకుంటే ఏమైతుందంటే, అది మనం అప్లైడ్ సెన్స్ లో చూడకుంటే కనుక, అప్లై కూడా చేయకుంటే కనుక మర్చిపోతుంటాం. ఇప్పుడు అందుకే చిన్నప్పటి నుంచి మన దగ్గర ఏమవుతుంది, గ్రామర్ నియమాలను చిన్నప్పటి నుంచి చెప్తానే ఉన్నారు, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ని, టెన్సెస్ ని. అది రియల్ లైఫ్ లో అప్లై చేయం కనుక మర్చిపోతూనే ఉంటాం. స్కూల్ లెవెల్లో చెప్తారు, మర్చిపోతాం. ఇంటర్మీడియట్ లో చెప్తారు, మర్చిపోతాం. డిగ్రీ లెవెల్ లో చెప్తారు, మర్చిపోతాం. ద రీజన్ ఈజ్ ఎట్ నో స్టేజ్ దే ఆర్ నాట్ పుట్ ఇన్ టు అప్లికేషన్. అదే రెగ్యులర్ గా అప్లై చేసి ఉంటే మీకు అప్పుడు అవి ఇంగ్రైన్ అయిపోతాయి మైండ్ అండ్ బాడీలో. మీరు వాటిని గుర్తుంచుకుంటారు, ఎగ్జామ్ లో కూడా ఈజీగా వాటిని అటెండ్ చేయగలుగుతారు. అంటే ఈ గ్రామర్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం సంవత్సరాల తరబడి నేర్చుకున్నా కూడా యూసేజ్ చేయకపోవడం వల్ల, అప్లికేషన్ లేకపోవడం వల్ల మనం నేర్చుకోలేకపోతాం. రియల్ లైఫ్ లో అప్లికేషన్ లేకపోవడం వల్ల అది అబ్స్ట్రాక్ట్ గా ఉండిపోతుంది. కొన్ని రోజులకి రివిజన్ ఉండదు కనుక మర్చిపోతాం. సో ఇది అప్లికేషన్ మెథడ్ లో నేర్చుకుంటే మనకి ఎగ్జామ్ ప్రాస్పెక్ట్ లో కూడా పనికొస్తుంది, గుర్తుంటుంది. అండ్ సో అట్లాగే సార్, ఇప్పుడు హైదరాబాద్ లో అమీర్పేట్ ఏరియాకి వెళ్ళినా, దిల్సుఖ్ నగర్ ఏరియాకి వెళ్ళినా, లేకపోతే కొంత ఈ సిటీస్ నగరాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు కొన్ని బోర్డులు కనిపిస్తాయి. లైఫ్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్. కెన్ యూ ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్? జస్ట్ జాయిన్ విత్ us అని బోర్డులు పెట్టి ఉంటారు. సో అంటే అసలు డిఫరెన్సెస్ ఏంటి సార్ వీటి మధ్య? ఏంటి అసలు డిఫరెన్సెస్? ఇవన్నీ ఎలా అంటే, కొత్తదనాన్ని చూపడానికి ఈ పేర్లు అలా వాడుతున్నారు. వాస్తవంగా బ్రాడ్ సెన్స్ లో తీసుకుంటే లైఫ్ స్కిల్స్ అంటే లైఫ్ కి ఉపయోగపడే స్కిల్స్, ఒక మేజర్ గా తీసుకోవచ్చు. లైఫ్ స్కిల్స్ ఇట్స్ మేజర్ ఇట్స్ బ్రాడ్ పర్స్పెక్టివ్. లైఫ్ స్కిల్స్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. మీరు లైఫ్ స్కిల్స్ లో వచ్చి
ఎప్పుడైనా లైఫ్ స్కిల్స్ అన్నప్పుడు చెప్పేవాళ్ళు ఎక్కువగా దాంట్లో సాఫ్ట్ స్కిల్స్ గురించి చెప్తారు. సాఫ్ట్ స్కిల్స్ మరి సాఫ్ట్ స్కిల్స్ సంబంధించిన కూడా అవగాహన లేదు. ఏ సాఫ్ట్ స్కిల్స్ అనగానే ఏంటి సాఫ్ట్ స్కిల్స్ అనేది మనం కొద్దిగా దాన్ని ప్రాక్టికల్గా చూద్దాం. ఏంటి లైఫ్ స్కిల్స్? ఎప్పుడైతే మీరు లైఫ్ స్కిల్స్ లో సాఫ్ట్ స్కిల్స్ ఒక భాగంగా అనుకుంటారో, సాఫ్ట్ అన్నారు కదా సాఫ్ట్ స్కిల్స్, మరి దానికి ఆపోజిట్ గా ఇంకోటి కూడా ఉండాలి కదా, హార్డ్ స్కిల్స్. అంటే మనం జనరల్ గా ప్రాక్టికల్ ఆలోచిద్దాం. హార్డ్ స్కిల్స్ అంటారు కదా. సాఫ్ట్ స్కిల్స్ అంటే which is very personal, okay, which is with you, which goes with an individual. Okay. Soft skills, okay, and which speaks about one's personality and కొన్ని రకరకాల కొన్ని సాఫ్ట్ స్కిల్స్. దానికి ఆపోజిట్ గా ఏముండాలి? హార్డ్ స్కిల్స్. హార్డ్ స్కిల్స్ ని మళ్ళీ మీరు ఫిజికల్ స్కిల్స్ అంటే బాడీకి సంబంధించిన స్కిల్స్, ఇంకోటి టెక్నికల్ స్కిల్స్ అని చెప్పుకోవచ్చు. టెక్నికల్ స్కిల్స్ కీబోర్డ్ స్కిల్స్ అనుకోండి, వయోలిన్ స్కిల్స్, ఇన్స్ట్రుమెంట్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్ అంటే ఆ పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్ సంబంధించిన టెక్నిక్ సంబంధించిన స్కిల్స్. ఫిజికల్ స్కిల్స్ అంటే ఫిజికల్ బాడీకి సంబంధించిన స్కిల్స్ కదా. సో టెక్నికల్ స్కిల్స్ లో రకరకాల ఇన్స్ట్రుమెంట్స్, రకరకాల టెక్నికల్ స్కిల్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం సాఫ్ట్ స్కిల్స్ వద్దాం, ఎందుకంటే ఎక్కువగా ఈ రోజుల్లో చెప్పుకునే అంశం సాఫ్ట్ స్కిల్స్. ఫిజికల్ స్కిల్స్ ఏ స్పోర్ట్ కి సంబంధించి ఆ స్కిల్స్ ఉంటాయి, ఆ గేమ్ ఆడతారు, ఆ స్కిల్స్ డెవలప్ చేసుకుంటారు, ఆ గేమ్ ఆడతారు, అవన్నీ ఉంటాయి. ఓకే, సాఫ్ట్ స్కిల్స్ వచ్చేసి ప్రధానంగా సాఫ్ట్ స్కిల్స్ లో రెండు రకాలు మనం చూడగలిగితే, వ్యక్తులు ఇండివిజువల్ గా ఇంటర్నల్ గా ఎలా మేనేజ్ చేసుకుంటారు అదొక టైప్ ఆఫ్ స్కిల్. సరౌండింగ్స్ తో ఎలా వాళ్ళని కండక్ట్ చేసుకుంటారు ఇతరులతో. ఓకే, అంటే ఏం చెప్పుకోవచ్చు అంటే ఇంట్రాపర్సనల్ స్కిల్స్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్. ఇంట్రాపర్సనల్ స్కిల్స్ అంటే హౌ యూ మేనేజ్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. విత్ ఇన్ యువర్ సెల్ఫ్ అంటే మీ యాంగర్ కానీ, మీ యొక్క ఎమోషన్స్ కానీ, మీ యొక్క పీస్ ఆఫ్ మైండ్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో పర్సనల్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇంట్రాపర్సనల్ స్కిల్స్. మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. హౌ యూ కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే లోపల ఉండే దాన్ని బట్టి బయట ఎగ్జిబిట్ అవుతుంది అంతే కదా. ఇట్ కమ్స్ ఫ్రమ్ విత్ ఇన్, ఫ్రమ్ ఇన్సైడ్. అది ఇంట్రాపర్సనల్ స్కిల్స్. దానికి మీకు తెలుసు ఇంట్రాపర్సనల్ స్కిల్స్ కండక్ట్ చేసుకోవడానికి, మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి యోగా, మెడిటేషన్, అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్, ఇవన్నీ కొన్ని యాక్టివిటీస్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ అండ్ ఫిలాసాఫికల్ థింకింగ్ ఇవన్నీ హెల్ప్ చేస్తాయి. సైకాలజీ గురించి పరిజ్ఞానం ఇవన్నీ కూడా హెల్ప్ చేస్తాయి. ఇది ఫర్ ఇంట్రాపర్సనల్ స్కిల్స్. ఓకే, నా ఇప్పుడు బయట మార్కెట్ లో బాగా మాట్లాడుతున్నది ఇంటర్పర్సనల్ స్కిల్స్. హౌ యూ గెట్ కనెక్టెడ్ విత్ ద పీపుల్ అరౌండ్. చుట్టూ ఉన్న వాళ్ళతో నిన్ను నువ్వు ఎలా కనెక్ట్ చేసుకుంటున్నావు, ఎలా వాళ్ళతో హౌ యూ ఆర్ గెటింగ్ కనెక్టెడ్ విత్ దమ్, అది ఇంటర్పర్సనల్ స్కిల్స్. ఇంటర్పర్సనల్ స్కిల్స్ లో చాలా ఉంటాయి. లీడర్షిప్ స్కిల్స్, నెగోషియేషన్ స్కిల్స్, బార్గెనింగ్ స్కిల్స్, ఇది టీమ్ బిల్డింగ్ స్కిల్స్ కదా. సో ఇట్లా మనం బయట ప్రపంచంతో కనెక్ట్ అయ్యే విధానం, అప్రోచింగ్ ఎలా ఉంది అనేది మన మీద డిపెండ్ అది బ్రాడ్. దాంట్లో చాలా అంశాలు ఇట్లా ఒక్కొక్క యాక్టివిటీకి సంబంధించిన స్కిల్స్ ఉంటాయి. ఓకే, మేనేజరియల్ స్కిల్స్, ఓకే, ఇవన్నీ ఉంటాయి రకరకాల. దాంట్లో ప్రధానమైంది ఇంటర్పర్సనల్ స్కిల్స్ లో ప్రధానమైంది అంటే ఇప్పుడు మీకు అమీర్పేట్లో అక్కడ ఇక్కడ బోర్డ్స్ కనపడతాయి కదా, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది. ఇంటర్పర్సనల్ స్కిల్స్ లో ఒకనొక స్కిల్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఓకే కదా. సో ఇంటర్పర్సనల్ స్కిల్స్ లో ఒక స్కిల్ కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ లో కూడా మళ్ళీ రెండు రకాలు, లైక్ వర్బల్, నాన్ వర్బల్. వర్బల్, నాన్ వర్బల్. వర్బల్ అంటే యువర్ స్పీచ్, స్పీకింగ్ స్కిల్స్ ఇంపార్టెంట్. ఇది కమ్యూనికేషన్ స్కిల్స్ లో వర్బల్, నాన్ వర్బల్. వర్బల్ అంటే మీ స్పీకింగ్ స్కిల్స్. ఓకే, అది ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ కావచ్చు, ఇంకేదైనా భాష కావచ్చు, జనరల్ స్పీకింగ్ స్కిల్స్. దాని మీద మనం అందరు కోచింగ్ పోవడం జరుగుతుంది. దాంట్లో నాన్ వర్బల్ లో యువర్ బాడీ లాంగ్వేజ్, యువర్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, యువర్ జెస్చర్స్ ఇవన్నీ వస్తాయి కదా, నాన్ వర్బల్. అది నాన్ వర్బల్. సో మన దగ్గర అందరూ ఎక్కువగా ట్రైనింగ్ తెలియదు దీనికోసం. వర్బల్ స్కిల్స్, వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్, నాన్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్. దీనికోసం వెళ్తారు. దీనికోసం వెళ్తే అదే ముఖ్యంగా ఇంగ్లీష్ యాక్చువల్ గా వాళ్ళు పోయేది స్పోకెన్ ఇంగ్లీష్ కోసం. దాన్ని రకరకాలుగా
పిలుస్తున్నారు. ఎందుకంటే ఆ పదం ఒక టర్మ్ చాలా బోరుగా అవుట్డేట్ అయినప్పుడు జనాలు నమ్మని స్టేజ్. ఇప్పుడు చాలా సందర్భాల్లో ఏమైందంటే, అంటే బికాస్ ఆఫ్ ట్రెడిషనల్ ట్రైనింగ్ విచ్ ఇస్ నాట్ ప్రొడ్యూసింగ్ ఎనీ రిజల్ట్, ఏమైందంటే స్పోకెన్ ఇంగ్లీష్ అంటే జనాలు నమ్మకం పోయింది, అది వచ్చేది కాదు పోయేది కాదు. ఎందుకంటే ఈ ట్రెడిషనల్లో గ్రామర్ అంతా నేర్చుకొని ఇవన్నీ గుర్తు పెట్టుకొని మాట్లాడడం అనేది వాస్తవం కుదరదు, అట్లా ఏ భాష కూడా కుదరదు. సో ఇలా చెప్పినప్పటికీ కూడా 2-3 months ఇంగ్లీష్ రాకపోయే వరకు జనానికి స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఆ నమ్మకం వెళ్ళిపోయింది, ఎవరు నమ్మట్లేదు. సో అందుకోసం కమ్యూనికేషన్ స్కిల్స్ అని రకరకాలుగా సో పీపుల్ అలా జరుగుతూ ఉంది. సో వాస్తవంగా ఈ స్కిల్స్ మనం ఈ రకంగా అర్థం చేసుకోవచ్చు. ఓకే, స్పోకెన్ ఇంగ్లీష్ ని మనం వేరే భాషలోకి మార్చి సాఫ్ట్ స్కిల్స్ లైఫ్ స్కిల్స్ గా స్కిల్స్ గా మార్చి క్యాండిడేట్స్ ని అట్రాక్ట్ చేస్తున్నాం అనమాట. రైట్, అట్లాగే సార్ నేను ఒక 7 to 9 years అసిస్టెంట్ ప్రొఫెసరే చేశాను కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలలో. నేను బీటెక్ క్యాండిడేట్స్ని చూశాను, ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ని, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ని చూశాను. ఎంబీఏ స్టేజ్ వరకు వచ్చిన వాళ్ళు, బీటెక్ వచ్చిన వాళ్ళు ఈవెన్ దే ఆర్ అనేబుల్ టు రీడ్ అండ్ రైట్ ఎ పారాగ్రాఫ్ ఇన్ ఇంగ్లీష్. తర్వాత వాళ్ళ కోర్స్ అయిపోయిన తర్వాత మాకు జాబ్ రాలేదు అని చెప్పి చెప్తుంటారు. సో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రజెంట్ యూత్కి ఎంపవర్మెంట్ ఇచ్చే విధంగా దోహదపడుతుందా? అదే కదా అందరూ బయట చెప్పుకునేది, మన ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ రెడీగా లేదు. మన గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ మార్కెట్కి తగ్గట్టుగా రెడీగా లేరు. అండ్ వాళ్ళు మళ్ళీ తర్వాత రిక్రూట్ చేసుకుని మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ ట్రైనింగ్ అనే వరకు వాళ్ళు అంటే ఇక్కడ 2 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఒక డిగ్రీ పీజీ చేసిన వ్యక్తికి 2 ఉండాలి. జాబ్ స్కిల్స్ ఉండాలి, అంటే టెక్నికల్ స్కిల్స్ ఉండాలి, ఓకే, ఆ జాబ్కి సంబంధించింది. ఇంకోటి సాఫ్ట్ స్కిల్స్ కూడా ఉండాలి. ఓకే, ఎందుకంటే రేపు పొద్దున అతను పని చేసేది ఒక ఆర్గనైజేషన్లో, దాంట్లో ఆర్గనైజేషన్లో ఉండే స్టాఫ్ ఉంటారు, కస్టమర్స్ ఉంటారు, రకరకాలు ఉంటారు. అంటే ఈ హ్యాస్ టు డీల్ విత్ ద వరల్డ్ అవుట్ సైడ్. ఓకే, సో కనుక ఈ 2 ఉండాలి. ఈ 2 కూడా కాలేజీలో జరగట్లేదు. టెక్నికల్ స్కిల్స్ థియరిటికల్గా నేర్చుకుంటున్నాడు సైన్స్, బట్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ లేదు, అండ్ హ్యాండ్స్ ఆన్ వర్క్ లేదు, ఫిజికల్ గా పనిచేసే విధానం లేదు. అదే మీకు అడ్వాన్స్డ్ కంట్రీస్ లో చాలా ఉంటుంది. దే నీడ్ టు వర్క్ అలాట్ విత్ ద కంపెనీస్ ఆర్ ప్రాక్టికల్ గా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది, కానీ మన దగ్గర లేదు. సో లేనందుకు టెక్నికల్ స్కిల్స్ మిస్ అయి ఉంటాయి. ఓకే, ఇంటలెక్చువల్ గా అండర్స్టాండింగ్ ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది, బట్ అప్లికేషన్గా టెక్నికల్గా అసలు ఏ ఎక్స్పోజర్ ఉండదు, అలాంటి అనుభవం ఉండదు మన కాలేజ్లో. సో అందుకోసం మళ్ళీ రిక్రూట్ చేస్తున్న దే ఆర్ నాట్ ఇండస్ట్రీ రెడీ, వాళ్ళు రెడీగా లేరు పని చేయడానికి అవుట్ సైడ్. అంటే వాళ్ళు మళ్ళీ ఎంప్లాయర్ మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చుకొని వాళ్ళు వర్క్ తీసుకోవాల్సిన అవసరం ఉంది, అదొకటి. ఇక స్పెషల్గా ఈ సాఫ్ట్ స్కిల్స్లో ఇంతకుముందు చెప్పినట్టుగా కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ ఇవన్నీ మిస్ అవుతున్నాయి. ఎందుకంటే మన ఎడ్యుకేషన్లో పేరుకు ఇంగ్లీష్ మీడియమే, కానీ టోటల్ ఎన్వైరన్మెంట్ అంతా తెలుగులో ఉంటుంది, వర్నాక్యులర్ లాంగ్వేజ్ లో ఉంటుంది. సో కనుక వాళ్ళకి ఇంగ్లీష్ స్పీకింగ్, రైటింగ్ కానీ ఇంగ్లీష్ స్పీకింగ్ కానీ రాదు. ఇప్పుడు మీరు అన్నారు కదా ఈవెన్ రైటింగ్ కూడా రాదు. ఎందుకు రాదంటే అదే ఇంతకుముందు మనం గత వీడియోలో అనుకున్నాం, ఏదైనా లాంగ్వేజ్ని LSRW క్రమంలో నేర్చుకోవాలి. స్పీకింగ్ మిస్ అయింది కనుక నెక్స్ట్ అది కూడా మిస్ అవుతుంది, రైటింగ్ కూడా మిస్ అవుతుంది. రైటింగ్ ఎప్పుడు బాగుంటుంది అంటే స్పీకింగ్ ఉన్నప్పుడు రైటింగ్ కూడా బాగుంటుంది ఈ LSRW క్రమంలో. ఇప్పుడు వాస్తవం ఈ LSRWలో తెలుసు కదా, లిజనింగ్, స్పీకింగ్, రైటింగ్. ఇక్కడ నేర్చుకునే క్రమంలో ఈ క్రమంలో స్పీకింగ్ ఈజ్ ద ఇమిటేషన్ ఆఫ్ లిజనింగ్. వాస్తవంగా సహజంగా నేర్చుకునే ప్రక్రియలో స్పీకింగ్ ఈజ్ ద ఇమిటేషన్ ఆఫ్ లిజనింగ్. సరౌండింగ్స్ ని మనం ఇమిటేట్ చేయడం ద్వారా మాట్లాడడం వస్తుంది. అంటే ఏ రకం మనం ఏం వింటున్నామో అదే మాట్లాడే ప్రయత్నం చేస్తాం, ఇన్పుట్ బట్టి అవుట్పుట్ కదా. సో ఆ రకంగా భాష నేర్చుకున్నాం. ఇది వచ్చినాక నెక్స్ట్ రీడింగ్, రైటింగ్. అక్కడ కూడా రైటింగ్ అనేది రైటింగ్ ఇస్ ద ఇమిటేషన్ ఆఫ్ రీడింగ్. ఓకే, అంటే రీడింగ్ మీరు భాషను నేర్చుకునే పద్ధతిలో చేస్తే ఇఫ్ యు ఇమిటేట్ ఇట్ యు కెన్ ఆల్సో రైట్. కానీ మన ఎడ్యుకేషన్ లో ఏమవుతుంది, రీడింగ్ కాంప్రహెన్షన్ కోసం రీడ్ చేస్తున్నాం. అంటే ఇంగ్లీష్ లో చదువుతాము, తెలుగు అర్థం చేసుకుంటాం, అర్థం చేసుకోవడానికి. అంటే నాట్ ఫర్ లర్నింగ్ ద లాంగ్వేజ్, కేవలం టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. yes, కాంప్రహెన్షన్ కోసం కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి చదువుతున్నాం. అంటే ఇంగ్లీష్ లో చదువుతాం, తెలుగు అర్థం చేసుకుంటాం.
ఇక మనకి రాయడానికి పోతే ఎలా వస్తుంది? బికాస్ యూఆర్ నాట్ ఇమిటేటింగ్ వాట్ యువర్ రెడ్. చదివి మీరు ఇమిటేట్ చేయట్లేదు. సో కనుక న్యాచురల్గా మీరు రాయలేకపోతారు. సో ఇది ఇక్కడ మిస్ అవుతుంది. సో బికాస్ యూఆర్ నాట్ గుడ్ ఎట్ స్పీకింగ్, బికాస్ యూఆర్ నాట్ ఇమిటేటెడ్ లిజనింగ్. అంటే ఇంగ్లీష్ లిజనింగ్ ఇమిటేట్ చేస్తే స్పీకింగ్ వస్తుంది, ఇంగ్లీష్ రీడింగ్ ఇమిటేట్ చేస్తే రైటింగ్ ఆటోమేటిక్గా వస్తుంది. అంటే గ్రామర్ మనకి చాలా ఒక భూతంలాగా చూపిస్తున్నారు. గ్రామర్ ఈజ్ ఎ బై ప్రోడక్ట్ వెన్ యూ డూ థింగ్స్ రైట్లీ. LSRW క్రమంలో మీరు ఇఫ్ యూ గో రైట్లీ, గ్రామర్ ఈజ్ ఎ బై ప్రోడక్ట్, ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు తెలుగు ఉంది మనకు, తెలుగులో మనం ఏ స్టేజ్లో కూడా గ్రామర్ ప్రమేయంగా మాట్లాడే ప్రయత్నం కానీ రాసే ప్రయత్నం కానీ చేయలేము. బట్ ఇప్పటికీ మనం మాట్లాడే తెలుగులో గ్రామర్ ఉంది, గ్రామాటికల్ గా మాట్లాడుతున్నాం. అంటే కరెక్ట్ గా మాట్లాడుతున్నాం అంటే గ్రామాటికల్ గా మాట్లాడుతున్నట్టే కదా. అంటే గ్రామర్ ఇన్ ఎనీ లాంగ్వేజ్ ఈజ్ ఎ బై ప్రోడక్ట్. భాషను సహజంగా LSRW క్రమంలో నేర్చుకుంటే గ్రామాటికల్ సెన్స్ బై ప్రోడక్ట్ లాగా ఆటోమేటిక్ గా వస్తుంది. సో దాట్ ఈస్ మిస్సింగ్ ఇన్ అవర్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్. దేర్ఫోర్ వి ఆర్ సఫరింగ్ విత్ ఈవెన్ స్పీకింగ్ అండ్ రీడింగ్ టూ. సో ప్రస్తుతానికి ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది కొంత తప్పకుండా మార్పులు రావాలి. బికాస్ ఆఫ్ ది సిస్టమ్, lack of the system, the problem is arising. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా. మీకు ఇంగ్లీష్ నేర్చుకోవాలన్న తపన ఉంటే బీకే రెడ్డి సార్కి అప్రోచ్ కండి. సార్ కాంటాక్ట్ నెంబర్ కింద వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.